హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. అనుకున్న మనకైతే వినాయక చవితి దగ్గరలోనే ఉంది కదా, సో అందుకే మీకు అందరికీ ఒక సర్ప్రైజ్ వీడియో చేస్తామని ఫిక్స్ అయ్యాను. సో ఏంటంటే మనకి బొమ్మల క్వార్టర్స్ అని తిరుపతిలో ఉందన్నమాట. ఇక్కడ డిమార్ట్ దాటంగానే తిరుపతి నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలోనే బొమ్మల క్వార్టర్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ తిరుపతికి కానీ రాజంపేట అనంతపురం వరకు ఈ తిరుపతి నుంచే బొమ్మలు అనేవి మనకి సేల్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ మీతో షేర్ చేసుకుందాం, వాళ్ళు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. అండ్ కార్తీక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు నేను కార్తీక్ని తీసుకెళ్ళలేదు. వాడు అంత పెద్ద బొమ్మని ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటము. ఇక్కడ చూస్తున్నాడు అన్ని కలర్స్ ఎలా వేస్తారు ఏంటి అని. అంత పెద్ద బొమ్మల్ని టచ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. వాడికైతే మంచి ఎక్స్పీరియన్స్ అయ్యిందని చెప్పచ్చు. సో నేను కూడా ఇక్కడ ఎలా పెయింట్ చేస్తారు ఏంటి అనేది నేర్చుకున్నాను, చేశాను కూడా నేను కూడా. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చూసారు కదా గాయస్, ఈ విగ్రహం ఫీట్ వచ్చేసి 15 or 16 అలా ఉందన్నమాట. సో నేను అడిగాను పెయింట్ చేయించా అని. సో చేయించమ్మా, దానికేం లేదు అనేసి, తప్పేం లేదని చెప్పారు. సో నేను ఎలా చేస్తారు ఏంటి అని ఆయన అడిగి మరీ చేశానమాట. సో చూడండి ఒకసారి, ఆయన క్లియర్గా చెప్తున్నారు ఈ లైన్లోనే పెయింట్ చేయాలి, ఇక్కడే పెయింట్ చేయాలి అని. సో చూసేయండి. సో నా ఫీలింగ్ ఏంటంటే కార్తీక్కి వాళ్ళు ఎంత కష్టపడి ఇష్టంగా చేస్తారు అన్నది వాళ్ళకి చూపించాలి అనేసి కార్తీక్ని పిలుచుకొచ్చాను. ప్లస్ వాడికి మండే సైక్లోన్ వల్ల హాలిడే ఇచ్చారనమాట స్కూల్లో. సో నేను అక్కడి నుంచి మళ్ళీ దాని పక్క స్ట్రీట్కి వెళ్ళాను. ఈ విగ్రహాలన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. శివుడు, అలాగే వినాయకుడు, ఆంజనేయ స్వామి, అలాగే వినాయకుడు అనమాట. నిజంగా చాలా బాగుందండి. వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తారు. అండ్ జనవరి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఈ ఆగస్టుకి ఈ విగ్రహాలు రెడీ చేసుకోవడానికి జనవరి నుంచి స్టార్ట్ చేస్తే అనంతపూర్ వరకు మనకి ఈ విగ్రహాలు సేల్ అవుతూ ఉంటాయి. తిరుపతిలో అయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే విగ్రహాలు అనేవి మనకి మార్కెట్లోకి వస్తాయన్నమాట. అండ్ ఇకపోతే ప్రైజెస్ వచ్చి 2000 నుంచి 15,000 వరకు ఉన్నాయండి. చిన్న ఫీట్, మీకు ఫీట్స్ లెక్క ఉంటాయి కదా, చిన్న విగ్రహాలు అయితే 2000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా చెప్పక్కర్లేదు, చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి. బట్ మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్లో చెప్పండి. అండ్ మీరు ఏం తీసుకున్నారు అన్నది కూడా కామెంట్లో చెప్పండి. అండ్ నేను ఈ పెద్ద విగ్రహం చాలా పెద్దగా ఉంది. సో కార్తీక్కి నేను చూపించాను అనమాట, నా వెనకున్నాడు, మీకు అందుకే కనిపించట్లే. సో ఇవన్నీ కూడా విగ్రహాలు అనేవి రెడీ అవుతూ ఉన్నాయి. అండ్ కొన్ని విగ్రహాలు అయితే కలర్స్ వేసేసారు. ఇంకా చమ్కీస్, డెకరేషన్ ఉంటాయి కదా ఆఫ్టర్ కలరింగ్, అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా రెడీ అయిపోయినవి ఇలా కవర్ కట్టి ఉంచుతారనమాట. సో అప్పుడు వాళ్ళకి లెక్క అది రెడీ అయిపోయింది అని. అంటే ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారన్నా? జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు వినాయక చవితి కంటే. అంటే మీరు ఎన్నేళ్ళగా చేస్తున్నారు? ఓ వృత్తినే ఇదేనా? అంటే వినాయక చవితికి రెడీ అవ్వాలంటే జనవరి నుంచి స్టార్ట్ చేసుకుంటారా? తర్వాత నుంచి సరిపోతుంది మీకు. ఈ బొమ్మలే కదా మన తిరుపతి ఊర్లోకి వచ్చేది? బయట ఊర్లోకి కూడానా? అంటే ఎక్కడెక్కడ వెళ్తాయినా? ఆహో, అంత దూరం వెళ్తాయా? అంటే మొత్తం సేల్ అయిపోతాయి అంటారు. పోనీలేండి, మంచిది. సరే అన్న, వస్తాను. సో చూసారు కదండి, ఆయన నాకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను మీకు అడ్రస్ దారి చూపిస్తున్నాను. మనకి మెయిన్ రోడ్డుకి బొమ్మల క్వార్టర్స్ అని ఉంటుందన్నమాట. ఇదే మీకు ఎంట్రన్స్లోని కనిపించేస్తాయి పెద్ద పెద్ద విగ్రహాలు. సో నేను అలా చూసుకొని కార్తీక్ మంచి ఎక్స్పీరియన్స్ చేయించి నేను కూడా కొంచెం వీడియోస్ అలా తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోతూ ఉన్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఇంకొకటండి, మీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఐ మీన్ మీ ఊర్లలో కానీ మన తిరుపతిలోనే ప్రతి చిన్న వీధికి కూడా విగ్రహాన్ని అయితే పెడుతున్నారు. సో పల్లెటూర్లలో అయితే ఇంకా బాగా చేస్తారనమాట. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా కామెంట్లో చెప్పేయండి మర్చిపోకుండా.